నిమ్మగడ్డి సుమారు 3 నుంచి 4 అడుగుల ఎత్తు పెరిగే బహువార్షిక గడ్డి జాతి మొక్క. దీని ఆకులు, కొమ్మల నుంచి సుగంధ తైలం లభిస్తోంది. ఈ తైలాన్ని అత్తరు, సువాసన సబ్బులు, సౌందర్య సాధనాల తయారీ పరిశ్రమలో ముడి పదార్థాలుగా వాడతారు. వెచ్చని తేమతో కూడిన సూర్యరశ్మి ఉన్న ప్రదేశాలు నిమ్మగడ్డి సాగుకు అనుకూలం. వర్షపాతం వార్షికంగా 200 నుంచి 250 సెంటీమీటర్లు ఉండాలి. వర్షపాతం తక్కువ గల ప్రాంతాల్లో నీటి వసతి కింద సాగు చేయవచ్చు. అన్ని రకాల నేలల్లోనూ నిమ్మగడ్డి సాగు చేసుకోవచ్చు. బలమైన ఎర్ర నేలల నుంచి బలహీనమైన ఇసుక నేలల వరకు అన్ని రకాల నేలలు అనుకూలం. నీరు నిల్వ ఉండే నేలలు అంతగా పనికిరావు. 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ప్రస్తుతం కృష్ణ అనే నిమ్మగడ్డి రకాన్ని అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఈ రకమే కాకుండా చిరహరిత్, ప్రమన్, సీమ్యాప్, సువర్ణ, GRL1, కృష్ణ, ప్రగతి రకాలు సాగు చేసుకోవచ్చు. నిమ్మగడ్డి 4 నుంచి 5 సంవత్సరాలు ఉండే పంట కాబట్టి భూమిని బాగా లోతుగా దున్నుకోవాలి. సాగుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి. జూన్, జూలై నెలలు నిమ్మగడ్డి సాగుకు అనుకూలం. నిమ్మగడ్డి పిలికలను వరసల మధ్య 60 సెంటీమీటర్లు, పిలికల మధ్య 45 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. ఈ లెక్కన ఎకరాకు 15 నుంచి 16 వేల పిలికలు కావాల్సి ఉంటుంది. నాటే సమయంలో భూమిలో పదును ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాటిన అనంతరం మొక్కలు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కల మొదల్లో మట్టిని ఎగదోసి గట్టిగా నొక్కాలి. పిలికలు నాటిన వెంటనే నీరు కట్టాలి. తరువాత 2 నుంచి 3 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా నెల వరకు నీటి తడులు ఇవ్వాలి. నెల రోజుల్లో పిలికలు పెరగడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. మొక్కలు నాటిన మొదటి 5 నుంచి 6 నెలల్లో 3 నుంచి 4 సార్లు కలుపు నివారణ చర్యలను చేపట్టాలి. వరుసల మధ్య మొదటి సంవత్సరంలో స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా విత్తుకుంటే కలుపును చాలా వరకు అరికట్టవచ్చు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. శీతాకాలం ప్రారంభంలో వచ్చే పూల కంకులను తీసివేయాలి, లేదంటే నిమ్మగడ్డి దిగుబడి తగ్గిపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటకు చీడపీడల బెడద లేదు. నిమ్మగడ్డిని ఒక్కసారి నాటితే 4 నుంచి 5 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు. ప్రతి సంవత్సరం 4 కోతలను 3 నెలల వ్యవధిలో పొందవచ్చు. కానీ మొదటి సంవత్సరం 3 కోతలు మాత్రమే వస్తాయి. దీనికి కారణం మొదటి కోత నాటిన 6 నెలల తర్వాత వస్తుంది. నాటిన 2వ సంవత్సరం నుంచి అధిక దిగుబడులను పొందవచ్చు. ఒక కోతకు 3 నుంచి 4 టన్నుల గడ్డి చొప్పున ఒక సంవత్సరంలో 4 కోతల్లో సుమారు 12 నుంచి 16 టన్నుల గడ్డి ఒక ఎకరాకు లభిస్తోంది. టన్ను గడ్డి నుంచి సుమారుగా 8 నుంచి 10 కిలోల నూనెను పొందవచ్చు. ఈ లెక్కన ఎకరాకు 100 నుంచి 120 కిలోల నూనె పొందవచ్చు. గడ్డిని కోసి వెంటనే డిస్టిలేషన్ యూనిట్ కి తరలించాలి. నిమ్మగడ్డి ఆకుల నుంచి స్టీమ్ డిస్టిలేషన్ పద్ధతి ద్వారా నూనెను తీస్తారు. ఎకరాకు ఒక సంవత్సరంలో 100 నుంచి 120 కిలోల నూనె ఉత్పత్తి అయితే 1,50,000 నుంచి 1,80,000 వరకు ఆదాయం లభిస్తోంది. ఇందులో ఖర్చులకు గాను 50,000 పోయినా రైతులకు నికరాదాయం 1,00,000 నుంచి 1,30,000 వరకు మిగులుతోంది. నాటే సమయంలో పిలకలు ఉన్న వేర్లను 1 అంగుళం వరకు ఉంచి మిగిలిన వేర్లను కత్తిరించాలి. నిమ్మగడ్డి పిలకలను వరి నాటే విధంగా కాకుండా గుణపం సహాయంతో 2 అంగుళాల లోతులో రంధ్రం చేసి నాటాలి. కత్తరింపులకు వారం రోజుల ముందుగానే నీటి తడులను ఆపివేయాలి. కత్తరింపు సమయంలో వర్షం పడితే వారం రోజుల వరకు కోత నిలిపివేయాలి. ప్రతి కత్తరింపు తర్వాత వచ్చిన గడ్డిని 15 నుంచి 20 గంటల నీడలో ఆరబెట్టిన తర్వాత స్వేదన ప్రక్రియ ద్వారా నూనె తీయాలి. మరీ ముఖ్యంగా సాగుకు ముందు నిపుణులను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.